హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బావున్నాను. మీకు ఈరోజు నా బ్లాక్ బీడ్స్ చూపిద్దాము అనని ఈ వీడియో చేస్తున్నాను. ఇవి రో రో డైలీ వేసుకునే బ్లాక్ బీడ్స్. ఇంకో కలెక్షన్ ప్రీమియం కలెక్షన్ వేరే ఉంది. అది ఇంకొక వీడియో చేస్తాను. లెంతీ అవుతదనని ఇంత మటికి ఈరోజు చేస్తున్నాను. ఇది బ్లాక్ బీడ్స్ కాదు, గ్రీన్ బీడ్సే. కానీ బ్లాక్ బీడ్స్ లాగా అనిపిస్తది. చిన్న లక్ష్మీదేవి అండ్ కాసులనమాట. మా ఊర్లోనే తీసుకున్నాను. ఇది క్వాలిటీ బానే అనిపిచ్చింది. అందుకనని మా ఊర్లో తీసుకున్నాను. దీన్ని 3 టైప్స్‌గా స్టైల్ చేస్తాను. చోకర్‌లాగా, నెక్లెస్‌లాగా, కొంచెం లాంగ్ దానిలాగా ట్రై చేస్తాను. ఈసారి వేసుకున్నప్పుడు చూపిస్తాను. సెకండ్‌ది, ఇది చూడటం కన్నా వేసుకుంటేనే చాలా బావుంటది. ఆహ్, కృష్ణుడు చుట్టూతా ఇది అదేంది విక్టోరియన్ డిజైన్ అంటాం గదా! అలా అనమాట. ఇది వేసుకొని ఇవి ఆరెంజ్ సారీ మీదకి చూసారా ఎంత ఎలిగెంట్‌గా కనిపిస్తుందో. సో, ఇది సారీ అనమాట. ఇది పరిచింది. నా దగ్గర ప్లెయిన్ సారీస్ చాలా తక్కువున్నాయి. సో, అందుకనని దీని మీద బాగా కనిపిస్తదని దీని మీద చేస్తున్నాను. ఆహ్, ఇది ఇంకోటి, ఇది గూడా విక్టోరియనే. జస్ట్ అన్నిటి మీదకి రావాలంటే మన దగ్గర ఒక గ్రీన్ స్టోన్ గానీ, మెరూన్ స్టోన్ గానీ, లేకపోతే వైట్ స్టోన్ ఉంటే అన్నిటి మీదకి వస్తాయిది అనని నా ఫీలింగు. సో, అందుకనని ఇది చాలా చీరల మీదకొస్తదనని దీన్ని తీసుకున్నాను. చీరల మీదకొస్తది. లైక్ డ్రెస్సుల మీదకి వస్తది. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ వెరీ సింపుల్ కదా ఇది. ఇది మెడలో పెట్టుకుంటే లైక్ నువ్వు వెస్టర్న్ డ్రెసెస్ మీదైనా, శారీస్ మీదకైనా సింగిల్‌గా పెట్టుకున్నా, తాళిబొట్టు చైన్‌లో వేసుకున్నా చాలా బాగా కనిపిస్తది. డ్రెస్సుల మీదకైతే ఎక్స్‌ట్రార్డినరీగా సూట్ అవుతది. నేను వేసుకున్నాను చాలా సార్లు. ఆల్రెడీ యూట్యూబ్‌లో ఒక వీడియోలో గూడా ఉంది. చాలా బాగా కనిపిస్తది. ఇది ఇంకా సింపుల్. నాకున్న అన్నిటిల్లో దీనంత సింపుల్‌గా ఇక ఏది లేదు. అండ్ బాగా నచ్చేది. ఆహ్, సం చాలా బాగా అనిపిస్తది డ్రెస్సుల మీద కానీ, సింపుల్‌గా ఒక లైను సింపుల్‌గా క్యూట్‌గా ఉంటది. ఇది ఈ శారీ మీదకి కింద పరిచాను గదా! ఈ శారీ మీదకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. మ్యాచింగ్ కోసం నా దగ్గర ఆరెంజ్ శారీస్ ఎక్కువే ఉన్నాయి. సో, మ్యాచింగ్ కోసం తీసుకున్నాను. నాకు నల్లబూసలు నా మెడలో చాలా బాగా అందుతాయి. అందుకనని ఇది చాలా ఎక్కువ ఉన్నాయి అననని చెప్పి మెడలో బాగా కనిపిస్తుంది. ఒక్కటేసుకున్నా బావుంటుంది అననని చెప్పి, అంటే రెడ్ మీదకి గూడా ఏసుకోవచ్చు. ఆరెంజ్ మీదకి కూడా ఏసుకోవచ్చు. అందుకనని ఇది తీసుకున్నాను. ఆహ్, డ్రెస్సుల మీదకి అంత బాగోదు. ఓన్లీ శారీస్ మీదకే బావుంటది. ఇది వచ్చి డ్రెస్సుల మీదకి, శారీస్ మీదకి, ఓహ్ మై గాడ్! లైక్ ఏ కలర్ మీదకైనా బావుంటది. నేను ఎక్కువ వాడేది ఇదొక్కటే. ఇదొకటి నేను వాడే వాటిల్లో ఎక్కువ వాడేది. సింపుల్‌గా ఏదన్నా పూజకి వాటికి సింపుల్‌గా నేను ఎవ్రీడే లైఫ్ స్టైల్‌లో ఇదే వాడతానెక్కువ. సో, ఇది నాకు చాలా ఇష్టం. ఆహ్, దీన్ని ఎలాంటి వాటి మీదకంటే కాటన్ వాటి మీదకి చాలా బావుంటది. ఇది నాకు బాగా గుర్తుంది. ఒక ఇయర్ బోనస్ ఎప్పుడో చిన్న జాబ్ చేసేటప్పుడు బోనస్‌తో వచ్చిన డబ్బులతో కొన్నాను ఇది. కానీ చాలా సో, ఆ మనీ ఇలా అనమాట. వెస్టర్న్ మీదకి గూడా యేసుకుంటాను. మంచిగా వెస్టర్న్ మీదకి ఏమన్నా లైక్ స్లీవ్‌లెస్ యేసుకున్నప్పుడు అలా వేసుకుంటాను ఇది. చాలా బాగా కనిపిస్తది. అండ్ శారీస్ మీదకి గూడా వస్తది. ఇది అనదర్ సింపుల్ వన్. 2 లేయర్ ఉంటది. ఇలా స్టార్ లాగా 2 లేయర్‌లో నువ్వు డ్రెసెస్ మీదకి బావుంటది. చూసారా ఈ కలర్‌కి ఎంత బాగా యాప్ట్ అయిందో. చాలా సింపుల్‌గా ఉంటది. బావుంటది. ఇది అనదర్ పీస్. ఇది అన్ని కలర్ల మీదకి, పింక్ దాని మీదకి, ఆరెంజ్, రెడ్ అన్నిటి మీదకి వస్తది. చాలా సింపుల్‌గుంటది. ఆహ్, అసలు మెడలో ఏదో పాతకాలం యేసుకున్నలాగా అనిపిస్తదనమాట నాకదేసుకుంటే. చాలా బాగా నచ్చిద్ది ఇది గూడా. పాతకాలం వింటేజ్ లుక్ కావాలంటే నేను ఇది ప్రిఫర్ జేస్తాను. ఇది చాలామందైతే నన్ను అడిగారు, ఇది డైమండ్‌దా అనని. కాదు. డైమండ్‌ది కాదు. క్వాలిటీ మాత్రం హై ఎండ్‌లో ఉంటది. మెడలో కనిపియదు గానీ లాకెట్ హెవీగా ఉండేది. బావుంటది. మొన్న పట్టు దాని మీదకి యెల్లో కలర్ శారీ పట్టు వేసుకున్నప్పుడు ఇదే యేసుకున్నాను. ఇది పట్టు శారీస్ మీదకి చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తది. పట్టు శారీస్ వేసుకున్నప్పుడు ఇది వేసుకోవడానికి మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తాను ఇంట్లో అయితే.
ఇది చూసారా? ఇది పింక్ దానికి బాగా కనిపిస్తది. కాటన్ దానికి అన్న అన్నిటికి బాగా కనిపిస్తది. ఇది ఒకటి విక్టోరియన్ డిజైన్. మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది. తెప్పించింది. ఈ 2 స్వాతి అనని నా ఫ్రెండ్ తెంపిచ్చింది. ఇది చాలా ప్రీషియస్. ఎందుకు ప్రీషియస్ అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ గేవ్ ఇట్ టు మీ. నాకిచ్చిందనమాట సంక్రాంతి నోములకి. ఇది గొంతుకి అలా పెట్టుకొని కొన్ని రోజులైతే ఉన్నాను. తర్వాత సీతమ్మకు గూడా వేశాను. చాలా నచ్చుతది. చాలా నాకు ఏయైతే మనసుకు దగ్గరగా ఉంటాయో అవి డైలీ వేసుకుంటాననమాట. ఇది మొన్న ఇండియా వచ్చినప్పుడు వేసుకున్నాను. అన్ని చీరల మీదకి బ్లాక్ బీడ్స్ కాదు గానీ, అన్ని చీరల మీదకి చాలా సింపుల్ లుక్‌నిస్తది. అండ్ శారీస్ మీద గూడా చాలా బావుంటది. ఇది అనదర్ వింటేజ్ అనమాట. సో, ఇది రెడ్ శారీస్ మీదకి అన్నిటికి బావుంటది. మెడలో నిండుగా నల్ల పూసలు కనిపియాలి అనంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్. సో, ఇది ఈ మధ్య చాలా మంది దగ్గర చూసాను. ఈ కంటే స్టైలు. నా దగ్గరున్న బీడ్స్‌తో పేరప్ చేద్దాము అనని. ఇది మాత్రం నేను సజెస్ట్ చేయను. ఇది తీసుకోకండి. ఇది అంత క్వాలిటీ అయితే లేదు. చూసారా? లాకెట్ అంత క్వాలిటీగా లేదు. అవి రాళ్ళు కాదు. అయేయో పూతల్లాగా ఉన్నాయి. క్వాలిటీ స్టోన్స్ ఇవ్వలేదు దీనికి. సో, ఎక్కడ ఇలాంటివి మీకెక్కడన్నా కనిపిస్తే ఐ వుడ్ రికమెండ్ అసలు తీసుకోవద్దననే చెప్తాను. మెడలో గూడా అంతేం బాగా కనిపించట్లేదు ఇది. ఇది నా ఫ్రెండ్ ఇవి ఎవరైతే తెచ్చారో అదే ఆ అమ్మాయే స్వాతియే ఇది కూడా తెప్పించింది. ఇది నేను మోస్ట్‌లీ నవరాత్రుల్లో గానీ, శ్రావణ మాసంలో గానీ అమ్మవారిని చేస్తాను. అమ్మవారికి మాత్రమే వేస్తాను. అది అమ్మవారికనని అలా పెట్టాను. సో, ఇవి నాకు డైలీ ఉండే వార్డ్‌రోబ్‌లో ఉంటాయి. అసలు వీటినన్నిటిని ఎలా పెట్టుకుంటాను అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎలా తొందరగా తీసుకునేటట్టు ఎలా పెట్టుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ కలెక్షన్ నచ్చి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.